రీసెంట్ గా విజయ్ మాల్యా యొక్క పాడ్కాస్ట్ మీరు అందరూ చూసే ఉంటారు. ఆ పాడ్కాస్ట్ రిలీజ్ అయ్యేంత వరకు పీపుల్ అందరూ మాల్యాని చీటర్, దొంగ అంటూ తిట్టారు. బట్ ఆ పాడ్కాస్ట్ చూసిన తర్వాత రెస్పెక్ట్ ఫర్ మాల్యాది తప్పేం లేదు, తప్పంతా గవర్నమెంట్ ది, సొసైటీది అంటూ మాట్లాడుతున్నారు. మీరు కూడా అలానే అనుకుంటూ ఉంటే మీకంటే పెద్ద ఫూలిష్ ఇంకెవ్వరూ ఉండరు. ఎందుకంటే అసలు ఆ పాడ్కాస్ట్ చేసిందే మాల్యా ఇమేజ్ ని వైట్ వాష్ చేయడానికి. ఆ పాడ్కాస్ట్ మొత్తం చూసుంటే మాల్యా కాదు, మనమే మాల్యా డబ్బుని అక్రమంగా దొంగలించాం అనే ఫీలింగ్ వస్తుంది. సారీ, వచ్చేలా చేశారు. ఒక్కసారి ఆలోచించండి. మాల్యా గారు బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్స్ అన్ని ఇంట్రెస్ట్ తో సహా రీపే చేశారా, లేదా గవర్నమెంటే బలవంతంగా లాక్కుందా? సపోజ్ నిజంగానే చాలా సంవత్సరాల తర్వాత అప్పు తిరిగి కట్టేశారు అనుకుందాం. కట్టేస్తే చేసిన స్కామ్ మర్చిపోతారా? చేసిన క్రైమ్ మాయమైపోతుందా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ పొలిటీషియన్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అందరూ తమ ఇమేజ్ ని వైట్ వాష్ చేసుకోవడానికి ఈ మీడియా అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి పెద్ద మొత్తంలో బ్లైండ్ మనీ ఇస్తారు. ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేసి జనాల్ని మాయ చేస్తారు, మ్యానిక్యులేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు ఇండియన్ పీపుల్ ట్రూత్ కంటే ఎమోషన్స్ కే ఎక్కువ వాల్యూ ఇస్తారు అని.